ధనంజమే ధనంజమే దోజాజమే రుదనంజమే ఓం శాం కేశ్యాం దేహే అందరూ చెప్పండి ఓం కీట పతంగ మసకాశ్చ వృక్షః జలే స్థలే ఏ నివసంతి జీవ దుష్ట ప్రదీపం నచ జన్మ భావినః భవంతి. చేకూర్చిన భక్తుల 50 మందికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 1వ తేదీన ప్రారంభమైన కార్తీక ఆకాశ దీపారాధన పూజా కార్యక్రమం ప్రతి రోజు కూడా సాయంత్రం ఈ భక్తుల సందర్భం నడుమ అత్యద్భుతంగా కార్యక్రమం జరుగుతూ వస్తుంది. భక్తులు నిత్యం పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆ దంపతులతో పాటు వారు కూడా నిష్ట నియమాలతో ఉంది ఈ 15 రోజుల కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేయడంలో మాతో సహకరించడంలో అందరి చేయి ఉంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరి కోరికలు తీరాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నారు వేల సంఖ్యలో ఈ దీపారాధన చేస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడెక్కడ వచ్చి 100ల సంఖ్యలో మన భక్తులు 50 మంది కూడా ఇక్కడికి దూరంలో వచ్చి దీపావళి కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా నిష్ట నియమాలతో కేవలం ఇక్కడ లోకల్ కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో ఎంతో నిష్ఠతో దూరంలో వచ్చి ఎంత టైం అయినా సరే మాతో సహకరించి ఈ దీపారాధన చేసి వెళ్తారు. తీర్థప్రసాదాలు పుచ్చుకొని వెళ్తారు. అలాంటి ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ వారికి మరోసారి ఈ ఛానల్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఏడాది కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, అది నవరాత్రులు అయితేనేమి, శివరాత్రి అయితేనేమి, ఇప్పుడు ఈ కార్యక్రమం ఆకాశ దీపారాధన 4 రోజుల కార్యక్రమం అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేస్తున్నామంటే దానికి కారణం మీ అందరి భక్తుల ఆదరణ, అభిమానం. కాబట్టి ప్రతి ఏడాది కూడా మీ అందరూ ఆదరణ, అభిమానం ఎలాగే ఉంటే సహకారాలతో అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయాలని మేము తరచూ ప్రతి ఏడాది వెయిట్ చేస్తూ ఉంటాం. మీ అందరి సహకారం ఎప్పుడు ఉండాలి మనసులో కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హర మహాదేవ. శంభో శంకర. మరోసారి ఆలయ కమిటీ తరఫున శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత కార్తీక మాసం, ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మన విశ్వేశ్వర ఆలయం డైరీ ఫామ్ లో కార్తీక మాసం పూజ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మేము అనగా బోండేరు చిరంజీవి లతా దంపతులు వారిచే గత 15 రోజులుగా ఈ ఆకాశ దీపం కార్యక్రమం మన విశ్వేశ్వరాలయంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున మన విశ్వేశ్వర ఆలయంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరై ఆ విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందారు. అలాగే కమిటీ వారు కూడా వచ్చిన భక్తుల కొరకు ప్రసాదాన్ని, వివిధ రకాలైన ప్రమిదలు, నూనె, ఒత్తులు అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రమిదలు వెలిగించే విధంగా, అంటే దీపం వెలిగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లలిత కుటుంబం మన విశ్వేశ్వర ఆలయంలో లలితామాత కొలువై ఉంది. ప్రతి శుక్రవారం లలితామాతకు పూజలు చేసి ఏ పూజా కార్యక్రమం అయినా సరే లలితా పారాయణంతో మంచి స్వాగతం పలుకుతూ లలిత కుటుంబ సభ్యులు ప్రతి పూజా కార్యక్రమానికి చాలా చక్కగా సహాయ సహకారాలు అందించి అన్ని పూజలు చక్కగా జరిగే పద్ధతిలో వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా లలిత కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున, నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆలయ కమిటీతో పాటు భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఆకాశ దీపం అంటే దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులందరికీ ఆ విశ్వేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ద్వాదశి రోజు మహాన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత సముద్ర స్నానాలు, ఈ 3 రోజుల కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు దీపారాధన కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మరొక్కసారి ఆ విశ్వేశ్వర ఆశీస్సులు, అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలని పదే కోరుతూ ఓం నమః శివాయ. వెల్కమ్ టు అండమాన్ తెలుగు ఛానల్.
ఈ అండమాన్ తెలుగు ఛానల్ని మనం ప్రత్యేకంగా అండమాన్లో నివసిస్తున్న మన తెలుగు వారి కోసం స్థాపించడం జరిగింది మన లక్ష్మణ్ గారు. సో మీరందరూ కూడా ఈ అండమాన్ తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరిని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాం.